ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కోవిడ్-19 మరోమారి భయపడుతోంది. 2019 యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ కొత్త అవతారంలో వచ్చి దాడి చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరులో 9 నెలల శిశువు కరోనా బారిన పడింది. మే 22న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా శిశువుకు పాజిటివ్ వచ్చినట్లుగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షగుప్తా తెలిపారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రస్తుతం బెంగళూరులోని కలాసిపాళ్యలోని వాణివిలాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వెల్లడించారు. కర్ణాటక ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం 2025 జనవరిలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఫిబ్రవరిలో 1 కేసు నమోదైంది. మార్చ్, ఏప్రిల్ నెలలో 3 కేసులు వెలుగు చూశాయి. మే నెలలో మాత్రం కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందింది. మే 23వ తేదీ వరకు 33 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ కేసుల్లో ఎక్కువ బెంగళూరులోనే నమోదు కావటం ఉలిక్కిపడేలా చేస్తోంది. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఇన్ఫ్లుయెంజా, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కేసులను నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది. ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ ధరించాలని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని పాటించాలని సూచించింది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, కోవిడ్ లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం అందించింది. అటు మహారాష్ట్రలో కేసులు భారీగానే పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 106 కేసులు నమోదైతే ఒక్క మే నెలలోనే ఇప్పటి వరకు 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో ఉంచినట్లు తెలిపారు. కేరళలో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో ఇప్పటి వరకు 182 కేసులు నమోదయ్యాయి. కేరళలోని కొట్టాయంలో అత్యధికంగా 57 కేసులు, ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30, ఇతర జిల్లాల్లో మిగిలిన కేసులు రికార్డయ్యాయి. ఇలా ప్రతి రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు సూచిస్తున్న సలహాలు, సూచనలు పాటించడమే ఏకైక మార్గం.